వెంకటాపూర్ 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 నువ్వు పోరా. వెంకటాపురం బస్ కండక్టర్ నువ్వే కదా? నేనే. కొడతావండి? కొత్తగా పెట్టరా, నిన్ను నరికి పోగలిట్టినా తప్పులేదు. నేనేం చేసా? మొత్తం నువ్వే చేసావురా, మొత్తం నువ్వే చేసావు. నీ మాటికి నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి చిల్లర లింకులు పెట్టి వెళ్ళిపోతున్నావు. ఆ దరిద్రుడు 3 రూపాయల చిల్లర కోసం 6 సంవత్సరాల నుంచి నా పిల్లని పంపించట్లేదురా. 3 రూపాయలు చిల్లర లేవంట కొద్దిగా. ఎలా? అరే 3 రూపాయలు ఏముందండి, ఏం పర్లేదు ఉంచుకోండి, నేను వెళ్ళొస్తాను. మీ 3 రూపాయలు నేను ఎందుకు ఉంచుకుంటానండి? పరుల సొమ్ము పాము వంటిది. రుద్రా, ఏమండి నువ్వు ఎక్కడేం చేస్తున్నావే? అబ్బాయి ఏం లేదండి, బస్ ఎక్కితే టికెట్ ఇచ్చే కండక్టర్ చిల్లర లేదని చెప్పి నాకు ఆయన కలిపి 100 రూపాయలు ఇచ్చాడండి. ఆయన నాకు 20 రూపాయలు ఇచ్చేసాడు, ఇంకా 3 రూపాయలు ఇచ్చేది ఉంది, అందుకే ఇక్కడ ఉన్నానండి. ఆర్టీసీ బస్ ఎక్కింది ఎవరు? మా ఆవిడ. నేను చిల్లర ఇవ్వాల్సింది ఎవరికి? మా ఆవిడికి. మరి మధ్యలో నువ్వెవడివి? మా ఆవిడికి నేను మొగుడిని. ఇంటి దగ్గర, చిల్లర దగ్గర కాదు. నా పిల్ల నన్ను కాకుండా చేస్తావు కదా, ఇప్పుడే నీ సంగతి. నేనేమన్నా తప్పు చేస్తున్నానండి? తప్పంటే మీరు కూడా చిల్లర కోసమే కదా ఆ ఆరాటపడుతున్నారు. విషయం మీ ఆయనకి ఎందుకంటే అర్థం కాదు. ఆ రోజు కండక్టర్ మా చిల్లర కోసం మన ఇద్దరిని ముడి పెట్టకపోతే ఈ రోజు వీడికి ఓ మంచి అమ్మ దొరికేదే కాదు. 3 రూపాయల చిల్లర కోసం 3 ముళ్ళ మా బంధాన్ని తెగ్గొట్టేశావు కదరా మూర్ఖుడా. బస్సులో పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటది, టికెట్ కి సరిపడా చిల్లర ఇవ్వండి అని. చిల్లర మీరు ఇవ్వరు, తప్పులు చేసేది మీరు, క్వశ్చన్ చేసేది మమ్మల్ని. వెళ్ళవయ్యా. ఎవడు ఫ్రస్ట్రేషన్ వాడు చెప్తున్నాడు, నా ఫ్రస్ట్రేషన్ మాత్రం ఎవడు అర్థం చేసుకోవట్లేదు. ఎవడెవడికి ఏవేవో గండాలు, నాకు చిల్లర గండం ఉన్నట్టుగా ఉంది. ఏదైనా ఒక్క ఐడియా ఇచ్చి నా జీవితాన్ని మార్చండి మేడం. మీ ఆవిడని లాగి పట్టి ఒకటి ఇస్తే ఆ మత్తంతా దిగి వచ్చేస్తుంది. మీరెవరు కాదు, నా భార్యని ఆ దరిద్రుడి దగ్గర నుంచి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. రేయ్ రండ్రా. గోపాల్ కాల్చరా కాల్చు. నా పిల్లం నీతో వెళ్ళిపోయినప్పుడే నేను చచ్చిపోయాను రా. ఈ రోజు కొత్తగా చచ్చేదే లేదు. నా పిల్లాన్ని పట్టుకెళ్లే బ్రిటిష్ వాడా, కాల్చరా కాల్చు. నువ్వు ఎన్ని నాటకాలు వేసినా ఈ రోజు నా మృదురాన్ని తీసుకెళ్లే తీరుతా. దమ్ముంటే బయటికి రారా. గోపాల్ ఏంటి బ్రదర్? మన ఫ్యామిలీ గొడవలు ఉంటే మనం చూసుకోవాలి, కానీ జనాలతో ఏంటి అంత? మన ఫ్యామిలీ కాదు, నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీ. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు బ్రదర్. మా ఆవిడ నా దగ్గర ఉందిగా. నా పిల్లని పంపుతున్నావు లేదా? ఇప్పుడు నువ్వు ఆవిడ లేకపోతే నువ్వు ఉండలేవు. ఉండలేను. నేను కూడా ఉండలేను. ఎందుకు ఉండలేవు? నువ్వు ఎందుకు ఉండలేవు? మా ఆవిడ కాబట్టి. మా ఆవిడ లాంటిది కాబట్టి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నాదే కాలర్ పట్టుకుంటాను. నా పిల్లాన్ని నువ్వు పట్టుకెళ్ళినప్పుడు నేను కాలర్ పట్టుకొని రా. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒక పని చేద్దాం. ఏంటది? నువ్వు నేను మృదుల ముగ్గురం కలిసి ఉందాం. ఏంటి? ముగ్గురు కలిసి ఉండడానికి ఇది కాపురం అనుకుంటున్నావా, క్రికెట్ మ్యాచ్ అనుకుంటున్నావరా? అంటే ఇప్పుడు మాతో రావా? రాను. నా దగ్గర చిల్లర ఉన్నప్పుడు మృదులకి ఇచ్చి పంపిస్తా, అంతవరకు పంపించండి. చిల్లర ఎప్పుడు వస్తుందిరా? నాకేం తెలుసు. వస్తాను రా, వస్తాను. అదే బెటర్. ముగ్గురు కలిసే ఉందాం, వస్తాను. ఏంట్రా మీరు మాతో కలిసి ఉంటారా? వెళ్ళండి. మృదులా, మృదులా నీకు ఒక surprise తెచ్చా చూడు. మా ఆవిడ చాలా రోజుల తర్వాత నన్ను చూస్తుంది కదా, నేను మా ఆవిడని దాక్కుని సర్ప్రైజ్ ఇస్తాను. ఒక్క నిమిషం. మృదులా నీకు ఒక సర్ప్రైజ్ తెచ్చాను చూడు. ఏమండి ఏంటో సర్ప్రైజ్ అన్నారు, ఏంటండి అది? గోల్డ్ రింగ్. నేను సర్ప్రైజ్ కాదా? నేను నీకు సర్ప్రైజ్ అవుతాను, నువ్వు నాకు సర్ప్రైజ్ ఎలా అవుతావు? ఏమండి ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నారు అడిగినట్లేదు, ఇంకా బతికే ఉన్నారా అని అడిగినట్టుంది. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడాలి, ఇంకెలా మాట్లాడాలి? పెళ్ళైన వారానికి ఆ దరిద్రుడు నిన్ను పట్టుకెళ్ళిపోతే ఇంకెలా మాట్లాడాలి నేను? ముందు ఆ ఫ్రస్ట్రేషన్ వదిలే బ్రదర్. నువ్వు నా పిల్లని వదలొచ్చుగా. నువ్వు నా పిల్లని వదలు, నాకు మాత్రం అన్ని వదిలేయమంటావు. దరిద్రుడు దరిద్రుడు. నాకు ఇవన్నీ తెలియవు. నేను మృదులాతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. మృదులారా, మృదులా ఇట్రా. కొద్దిగా అన్నం గిన్నె పెట్టు, ఏదో పొద్దున్న ఆకు ఎప్పుడు తిన్నాడో లేదో. ఇంట్లో కూరగాయలు అయిపోయాయండి, చుట్టాలు వచ్చారుగా. అప్పుడే మర్చిపోయాను. అక్కడ మార్కెట్ ఉంటుంది, కూరగాయలు తీసుకురా. నేనెందుకు కూరగాయలు తీసుకోవాలి? నేనెందుకు కూరగాయలు తీసుకోవాలి? అందరం కలిసి ఉన్నప్పుడు మన పని చేసుకుంటే తప్పేంటి బ్రదర్? నాకు అవన్నీ తెలియవు. నేను ఇప్పుడు మృదులాతో 2 నిమిషాలు మాట్లాడాలి. మృదులా, నేను నీతో మాట్లాడాలి.
ఒక్క నిమిషం ఉండు. ఎందుకు బాధ కంగారు నీకు? ఇది కూరగాయలు తీసుకున్న తర్వాత మాట్లాడు. దరిద్రుడు కూరగాయలు తీసుకురాకపోతే నా పిల్లతో మాట్లాడించటే లేడు. నేను మీ ఆయన కూరగాయలు పంపిస్తే నువ్వేమన్నా ఫీల్ అవుతున్నా? అయ్యో అందరం కలిసి ఒకటే ఇంట్లో ఉంటున్నప్పుడు మన పని మనం చేసుకుంటే తప్పేంటండి? నీకున్న అండర్స్టాండింగ్ ఆ దరిద్రుడికి ఉంటే ఇంత ప్రాబ్లమ్ ఫేస్ చేసి వాడుకుంటుంది మొదలవాడు. దాని గురించి వదిలేండి. మీరు నాకు సర్ప్రైజ్ అని చెప్పి డైమండ్ రింగ్ ఇచ్చారు కదా, ఏంటి విశేషం? ఒక గోపాల్ అనే ప్రయాణికుడికి ఒక మృదుల అనే ప్రయాణికురాలు ఆర్టీసీ బస్సులో పరిచయమైన రోజు. ఈ రోజుతో మన కలిసి 6 సంవత్సరాలైందా? ప్రతి సంవత్సరం మీరే గుర్తు పెట్టుకో నాకు ఫస్ట్ మీటింగ్ కి సర్ప్రైజ్ ఇస్తున్నారండి. నేనే పిచ్చిదాన్ని మర్చిపోతున్నాను. ఏంటో నిజంగా సర్ప్రైజ్. ఇదిగో కూరగాయలు ఇదిగో. ఓకేనా ముదురా? నేను నీతో కొంచెంసేపు మాట్లాడాలి, అర్థం చేసుకో. ఓకేనా? ఏం బ్రదర్ అని కూర్చులో తెచ్చావు? ఏడో రాక నీకైతే రోడ్డు మీద వేరుకొని మంచి వేరుకొని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటావు కదా. మాకు ఏరడం రాదు, మాకు ఏరడం రాదు. మంచి ఏరుడు గాడివి నువ్వు. మరి నాకు ఇవన్నీ తెలియవు. నేను అర్జెంట్ గా మృదులతో మాట్లాడాలి. ఓకేనా? ఎందుకు 2 నిమిషాలు ఉండొచ్చుగా? బురదలో ఇంట్లోంచి వెళ్ళిపోతుందా? ఇంత కూడా సెన్స్ లేదు బ్రదర్ నీకైతే. ఇదిగో బట్టలు లాండ్రీకి ఇచ్చేసిరా బ్రదర్. బొంగులాది బట్టలు నేను ఎందుకు ఇవ్వాలి బట్టలు? మనం అందరం కలిసి ఉన్నప్పుడు ఇస్తే తప్ప మన పని మనం చేసుకోవచ్చుగా. ఏమైంది? బొంగులాది అందరూ కలిసి ఉందని చెప్పి మీ ఇద్దరు మాత్రం కలిసే ఉంటారు. నన్ను మాత్రం పోనేలాగా రోజు బయటికి పంపిస్తూనే ఉన్నారు. నాకు ఇవన్నీ తెలియవు. నేను అర్జెంట్ గా మృదులతో మాట్లాడాలి. మృదుల ఒకసారి నేను నీతో మాట్లాడు. ఈ కకృతి బుద్ధి వల్లే బ్రదర్ నీకు ఎన్ని ఇబ్బందులు. ఇప్పుడు నువ్వు బయట బట్టలు ఇవ్వడానికి వెళ్తున్నావా లేదా చెప్పు? నువ్వు వెళ్తాం. వెళ్లే ముందు ఒకసారి న్యాయం అడుగుతున్నాం. న్యాయాలు అన్యాయాలు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ముందు వెళ్ళు. పాపాత్ముడు ఎవరు పాపాత్ముడు ఎవరు పుణ్యాత్ముడు దేవుడికి అంతా తెలుసులే. దేవుడు అనేవాడు లేడు. ఓన్లీ నీలాంటి రాక్షసులే ఉన్నారు. దేవుడు అనేవాడు లేడు. నా ముద్రని నాకు కాకుండా చేశాడు. మృదుల, నేను మీ ఆయన బట్టలు వాషింగ్ పంపించడానికి నీకేమైనా ఇబ్బంది అయిందా? మన పని మనం చేసుకున్నాం తప్పేముందండి కదా. నీకున్న అండర్స్టాండింగ్ ఆ దరిద్రుడు ఉంటే ఇంత ప్రాబ్లం ఫేస్ చేసి వాడుకోతాం ముద్రదా. పదండి. ఏరీలిద్దరు నేను బట్టలకి ల్యాండ్రీకి ఇచ్చొచ్చాను. ఎక్కడ చచ్చారు మీ ఇద్దరు? ఎందుకు అరుస్తుంటావు బ్రదర్ నువ్వు? పక్కోడి పిల్లని ఇంట్లో పెట్టుకోకపోతే అరకపోతే నవ్వుతారా? ఈ చెత్త ఆ డస్ట్బిన్ లో పడేసిరాపు. నా అన్నాలు చెప్తున్నావా? నేను ఎందుకు చెత్త పడేయాలరా? నేను అర్జెంట్ గా మృదులతో మాట్లాడాలి. మృదుల ఒక్క నిమిషం ఉండు బ్రదర్. మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పేంటి బ్రదర్? ఒకసారి చెప్పు. బొంగులో మనీళ్ళు ఏంట్రా మనీళ్ళు? అయ్యో ఆయన అన్నదాంట్లో తప్పేముందండి? ఏంటండి ఆయన అన్నదాంట్లో తప్పేముంది అంటున్నాను. కరెక్టే రండి బాబు, నిజమే. ఆయన అన్ని దాంట్లో తప్పే ఉంది. ఆయన అన్ని దాంట్లో తప్పే లేదు. అసలు ఫస్ట్ లోనే నిన్ను కొట్టుంటే ఏమైందండి? ఇప్పుడు వస్తారా అండి? ముందు రారా అండి? చిల్లర కావాలండి మీకు? చిల్లర కావాలండి? ఏంట్రా అది? వామిటింగ్. ఎందుకు చేసావా పని? బలహీన క్షణాల్లో ఎందుకు నీకంత బలం? ఈ ప్రెస్టేషన్ ఎందుకు బ్రదర్? నీకు ప్రెస్టేషన్, నాకు ప్రెస్టేషన్ ఎందుకు? ఇదిగో చేయబట్టు. 1 2 3. నీ 3 రూపాయలు నీకు ఇచ్చేస్తున్నాను. మీ ఆవిడని తీసుకుని వెళ్ళిపో. 3 రూపాయలు అడిగినప్పుడు ఏమో ఇచ్చావంటే ఏదో లింకులు పట్టిస్తావు. ఈ పరిస్థితిలో ఎవరైనా తీసుకెళ్తాడారా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు బ్రదర్? నువ్వు చెప్పు. అన్ని నువ్వు చేసి ఇప్పుడు ఏం చేయమంటావు బ్రదర్ అని అంటే నేనేం చెప్తానురా నీకు? బాబు గారు, రోజా మేడం ఒక్కటే చేయగలను. మృదులా నువ్వు పిలిస్తే రాదు. ఒక్క నిమిషం ఉండు. మృదులా. ఏమంటే పిలిచారా? అబ్బో మొగుడు పిలిస్తే మాత్రం రాదా? మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఉన్నావు, నువ్వే డిస్టర్బ్ చేస్తున్నావు. నా మృదులా నాకు ఇక్కడ లేదు. ఎన్ని సీక్వెల్ చేసినా రాదు. సడన్ గా ఈ వామిటింగ్ ఏంటి మృదులా? అంటే నేను నైట్ బిర్యానీ తిన్నాం కదా, కాస్త అజీర్తి చేసిందండి. ప్లస్ అయిందిలే ఏదో ఒకటి. మీ ఆయనకి నేను అలా పంపించాను కదా, నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా? అయ్యో అలా మాట్లాడతారేంటండి? మీరు ఏది చేసినా నన్ను ఆయనను కలపడానికే కదండి చేస్తారు. ఆయన అర్థం చేసుకోడు ఏంటో. మీరు రండి. దీనికి ఇలా అర్థమైందా? ఆడికి అలా అర్థమైంది. దీనికి ఇంకో సీక్వెల్ పడేలా ఉంది. మనసు కలిసిపోయే
తరాల దూరమంతా ముచ్చటైపోయే. ఏమండి ఈ రోజు ఉగాది పండుగ, కొంచెం నన్ను బయటికి తీసుకెళ్ళండి. పండగ పండగ పండగ. ఎవరికి పండగ? ఎందుకు ఈ పండగ? ఎందుకోసం ఈ పండగ? మూసుకొని ఇంట్లో ఉండగా. నాకు ఇవన్నీ తెలియదండి, కొంచెం నన్ను బయటికి తీసుకెళ్ళండి. జూలో ఏదో చింపాంజీ తక్కువైందంటే అక్కడ తీసుకెళ్తాను పదదా. ఆపుతారా మీ జోకులు? పెళ్లికి ముందు జ్యోతిష్యుడు చెప్పాడు పెళ్లి అయిన తర్వాత నీ జీవితం అంతా దరిద్రమేనని. ఆ జ్యోతిష్యుడు నాకు కూడా చెప్పాడు ఏమని? పెళ్ళామే నీకు దరిద్రం అని. ప్లీజ్ అండి నన్ను బయటికి తీసుకెళ్ళండి. బయటికి తీసుకెళ్తే ఏం చేస్తావు నా పచ్చడి? ఏమండి నేను చార్మినార్ చూస్తా. యూట్యూబ్ లో కొట్టు. నేను గోల్కొండ చూస్తా. యూట్యూబ్ లో కొట్టు అన్నానా? నేను బిర్లా మందిర్ చూస్తా. యూట్యూబ్ లో కొట్టవే. నేను మొగుడిని చూస్తా. యూట్యూబ్ లో కొట్టు. కొట్టనా యూట్యూబ్ లోనా? పెళ్ళ మీద రివర్స్ పంచులు వేస్తే ఇలాగ ఉంటది నా పచ్చడి. పెళ్లికి ముందు బయట ప్రపంచం చూసా, పెళ్లి అయిన తర్వాత హాలు, బెడ్రూమ్, కిచెన్, ఈ 3 తప్పించి ఇంకేం లేదు నా జీవితంలో. నా పచ్చడి వస్తే నా పచ్చడి మొగుడికి మించిన ప్రపంచం ఏముంటది చెప్పు? పెళ్లికి ముందు అలాగే అనుకున్నా, పెళ్లి తర్వాత పచ్చడి తప్పించి ఇంకేం లేదు నా జీవితానికి. సరేగా ఉగాది పచ్చడి చేసావా? దీనికి మాత్రం ఏం తక్కువ ఉండదు. చేశానులేండి, తీసుకొస్తాను ఉండండి. ఇగో పచ్చడి. దీంట్లో పులుపు చేదు వగరు ఏం లేదంటే నా పచ్చడి. నా సంసారాలు అన్ని ఉంటే పచ్చడిలో కూడా ఉంటాయి. పచ్చడి ఇష్టంగా చేసావా, ఫ్రస్ట్రేషన్తో చేసావా? పగతో చేశా. ప్లీజ్ అండి నన్ను సినిమాకి తీసుకెళ్ళండి, పండగ కదండి ఈరోజు. మనకు సినిమాలు వస్తాయి, మాకు ఈ రోజు హాలిడే దొరికింది, ఇంట్లోనే ఉందామే ప్లీజ్. మీకు దండం పెడతానండి, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అందరూ వెళ్తున్నారండి, నన్ను కూడా సినిమాకి తీసుకెళ్ళండి. పక్కింటోళ్ళతో మనకి ఎందుకు? మన కాపురం మనకు ఉండాలి కానీ పక్కింటోళ్ళతో మనకి ఇంట్లోనే ఉందాం. మీరు మారా? ఏమైంది? నాకు తలనొప్పి. అవునా? అరే షాపింగ్ తీసుకెళ్దాం అనుకున్నానే. నాకు తలనొప్పి లేదండి, ఉట్టిగా అన్నాను. నేను కూడా షాపింగ్ అని ఉట్టిగానే అన్నాను. మీరు మారా? మీరు మారారా? వస్తే నా పచ్చడి ఇదిగో నీకోసం గిఫ్ట్ కూడా తెచ్చా. నేను 7 పాపేసా. గిఫ్టా? నా కోసమేనా? ఏంటమ్మా ఇది? ఏంటమ్మా అది? ఏమీ లేదేంటి? దీన్నే సర్ప్రైజ్ అంటారు. దీన్ని సర్ప్రైజ్ అంటారు, శాడిజం అంటారు. మరి దీన్ని ఏమంటారు? ఇది శాడిజం అంటారు. శాడిజం అంటారు. దీన్నే సినిమా టికెట్ అంటారు. సినిమా టికెట్ ముందే తెచ్చేసారా? అవునే నా పచ్చడి. మరి ఇదంతా ఎందుకు? ఈ రోజు ఉగాది పండుగ కదా, నీతో చిన్న కామెడీ చేద్దామని అలా చెప్పాను పచ్చడి. అవునా? ఏదైనా మా ఆయన బంగారం. మీకు కావాల్సింది ఇచ్చామనుకో బంగారం అంటారు, ఇవ్వలేదనుకో రోల్డ్ గోల్డ్ అని వదిలేస్తారు. మీకు చాలా మంచి. ఏంటండి వాకింగ్ స్టైల్ మార్చారు? స్టైలే. నేను పైల్స్ అనుకున్నా. టికెట్ థియేటర్లో ఎవరు లేరేంటి? పండగ పూట ఎర్రి పప్పలు తప్ప ఎవరు రారు. సినిమా పేరేంటి? పెళ్ళామే దయ్యం. నువ్వు ఎప్పుడు యాక్ట్ చేసావు దీంట్లో? అయ్యో రామా, నేను హర్రర్ సినిమానా? హర్రర్ సినిమానా? ఏమండి నాకు హర్రర్ సినిమా అంటే చాలా భయం అండి. ఏమండి మీరు మమ్మల్ని ఇంట్లో పెట్టే హర్రర్ కంటే అది పెద్ద హర్రర్ ఏం కాదే. ఎంతమంది ఉన్నారు థియేటర్లో? మీరిద్దరే ఉన్నారు. ఇద్దరమేనా? ఇద్దరే. ఇంకెవరు రారా? ఇంకెవరు రారు. అలాగే నేను వెళ్ళొస్తా. హలో, ఎక్కడికి? అది లోపల ఉంది. లోపల ఉందా? ఉంది ఉంది. పాప్కార్న్ తీసు. అది కూడా లోపల ఉంది. అది కూడా లోపటే ఉందా? ఏమండి సినిమా స్టార్ట్ అవుతుందండి. లైట్ ఆపింది. లైట్ ఆఫ్ చేయండి. లైట్ ఆఫ్ చేయండి. మరి రాకుండా నేను చెప్తున్నా పచ్చళ్ళారా. సినిమా అంటే లైట్ ఆఫ్ చేసే కదండి చూస్తారు. నేను లైట్ ఆన్ చేసుకునే చూస్తా. అలా భయపెట్టకండి, నాకు హర్రర్ సినిమా అంటే చాలా భయం. ఏమండి నన్ను సినిమా తీసుకొచ్చారా, ఏడిపించరా, తెచ్చారా? భయం వేస్తుందండి. ప్లీజ్ అండి, నాకు భయం వేస్తుందండి.
ఏమైందండి? హర్రర్ అయినా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. చైర్లో కూర్చోండి. ఏమండి? ఏమండి సినిమాని మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఎంతసేపు అని పట్టుకొని నిలబడతావు నువ్వు బ్యాటరీని? వెళ్ళిపో. ఏమండి సినిమానే అయిపోయిందండి. సినిమానే అయిపోయిందా? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఇంటికి వెళ్ళిపోతాం. సౌండ్లు గీండ్లు ఎంత కూడా ఏమైందండి? చెప్పారు కదా మెంటల్ నన్ను వదిలేసి నువ్వు ఎక్కడ వెళ్ళొద్దు అంటమైంది నా పచ్చడి. ఓకే అండి. అది అక్కడ దాకా వెళ్తాం. ఎక్కడికండి? అక్కడ దాకా వెళ్తాం రావే. నేను బాత్రూమ్ పోతాను, నువ్వు బయట నిలబడు. నేను బాత్రూమ్ వచ్చి మాట్లాడుతుంటాను, నువ్వు కూడా మాట్లాడుతుండు. ఎందుకండి ఇది? దీన్నే రొమాన్స్ అంటారు. మీకు ఏంటో అమావాస్యకి పున్నానికి ఒకసారి వస్తుంది రొమాన్స్. నోర్మై విషయం అందరికి జనాలకు తెలియాలా? అర్థమైందిగా? నేను బాత్రూమ్ పోస్తుంటే నువ్వు మాట్లాడుతూనే ఉండాలి. కౌసల్య చెప్పండి. నువ్వు భలే అందంగా ఉంటావే. థ్యాంక్ యూ అండి. నీకు విష్ హ్యాపీ ఉగాది. కౌసల్య విష్ హ్యాపీ ఉగాది నీకు. కౌసల్య విష్ మాట్లాడకుండా చేయి పైన వేస్తారు కదా. అదే కరెంట్ పోయిందండి. నువ్వు ఎక్కడ ఉన్నావే రావే, నీకు దండం పెడతా. ఏమైందండి? పెట్టాను సినిమా చూశాను కదా, అందులో హెయిర్ స్టైల్ బాగుందని చెప్పి కొంచెం ముందు పాడగాను. సినిమా ప్రాణం చంపేటట్టు వదిలేటట్టు లేదే నన్ను. ఏమండి ఎందుకు వెళ్ళాను సినిమాకి? ఇంకొక సినిమాకి వెళ్దామా అండి? ఇంకో సినిమా కావాలి? ఉన్న సినిమా సరిపోతే నా పచ్చడి నీకు. నీకు ఇంకో సినిమా నేను చూపిస్తాను కదా. తీసుకెళ్తారు. ఏ రూమ్ అయితే ఏముంది?